వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర నాయకులందరికీ, మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా నుంచి వచ్చేసినటువంటి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా నా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఒక లిఖించదగ్గ సమావేశంగా దీన్ని అభివర్ణించవచ్చు. మన జనసేన ప్రయాణంలో మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రకంగా పరిపాలిస్తుంది అన్నది మనందరం కూడా గమనిస్తున్నాం. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, ఎవరి క్యారెక్టర్ అయినా తెలియాలి అంటే అతనికి అధికారం ఇవ్వండి అని. అలాగే ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన రియల్ క్యారెక్టర్ ఏదో ఇప్పుడు బయటపడుతుంది. అందరూ కూడా సఫర్ అవుతున్నాం, మన ప్రజలందరూ కూడా. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, జనసేన పార్టీ ఆవిర్భావము, అధ్యక్షుల వారి ఆలోచన విధానం ఏమిటి. జనసేన పార్టీ రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చింది. ఇక్కడ రెండు శక్తులు ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షులు మహాశక్తి, వారు మన పార్టీలో క్రోడీకరించినటువంటి సిద్ధాంతం మహాశక్తి. ఈ రెండు శక్తుల వల్ల మిగతా రాజకీయ పక్షాలు మన మీద ఏ రకంగా దాడి చేసి ఈ పార్టీని ఎదగకుండా చేయాలి అన్నటువంటి కుట్రలు పన్నుతున్నారు. దాని యందు జన సైనికులు, నాయకులు, వీర మహిళలందరూ కూడా జాగ్రత్తగా, జాగరూకతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు చాలామంది మొన్న పరిషత్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు వచ్చారు, ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, సామాన్యులు, అతి సామాన్యులే ఈ 177 మందిలో ఉన్నారు అని అంటే, సామాన్యునికి పట్టం కట్టడానికి జనసేన పార్టీ వచ్చిందన్న విషయం ప్రజలకు అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మిత్రులారా, నాయకత్వం అంటే, రాజకీయం అంటే ఏ ఇద్దరు కుటుంబాల్లోనో లేదంటే వ్యక్తుల మధ్య ఉండకూడదు. ఇది ప్రజలందరి చేత, సామాన్య ప్రజలందరూ కూడా దీంట్లో నాయకత్వంలో పాలు పంచుకోవాలని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ధన రాజకీయాలకి, వారసత్వ రాజకీయాలకి చరమం పాడినప్పుడే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది అని ఈరోజు ఈ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాజకీయ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టారన్న విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. మన గమ్యం, మన లక్ష్యం చాలా జాగ్రత్తగా మనం చేరుకోవాలి. దీనికి మనం ఎంతో కఠోరమైనటువంటి నిర్ణయాలు కానీ, కఠోరమైనటువంటి దీక్షతో మనం ముందుకెళ్ళాలి. నేను గమనిస్తున్నాను, మనం ఈ హాల్లో 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నామే. చివరికి అధ్యక్షుల వారు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది కాదు. జనసేన సైనికుడు అని పేరు పెట్టడానికి అధ్యక్షుల వారి ఆలోచన విధానం ఏమిటి అంటే, సైనికుడికి ఎంత క్రమశిక్షణ ఉందో మనలో కార్యకర్త కూడా అంతే క్రమశిక్షణ ఉండాలని వారి ఆలోచనకు అనుగుణంగా మనం మున్ముందు మనం కార్యరూపంలో దాల్చుతూ మనం ముందుకు వెళ్ళాలి. మిత్రమా, మనందరికీ తెలుసు, చాలామంది చెప్తారు మార్పు కోసమే ఈ పార్టీ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకి ధైర్యం లేదు, మధ్యతరగతి ప్రజలకి సమయం లేదు, ధనికులకి అవసరం లేదు కాబట్టి మార్పు రాలేదని. కానీ ఇప్పుడు ధనికులకి అవసరం వచ్చింది, మధ్యతరగతి ప్రజలకు కూడా, వాళ్ళకి కూడా అవసరం వచ్చింది, పేద ప్రజలకి ధైర్యం వచ్చింది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే, జనసేన పార్టీ వల్ల మాత్రమే. ఈరోజు అతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు ముందు నిలబడి నేను కూడా పోటీ చేస్తున్నాను నీ ఎదురుగా అనంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వల్ల వచ్చింది. మన గమ్యం చాలా పెద్దది,
మన శత్రువు మనల్ని సమూలంగా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రాజకీయ వ్యవస్థని మార్చడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తప్ప ఏ స్వార్థంతో కూడా రాలేదన్న విషయం ప్రజలందరిలోకి మనం తీసుకువెళ్ళాలి. మార్పు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ద్వారా సాధ్యం తప్ప ఇంకా ఏ పార్టీ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి, స్థితి, గతి మారదన్న విషయం మన ప్రజలందరికీ మనం తీసుకెళ్ళాలి. ఈ మెసేజ్ అని తెలియజేసుకుంటూ, సమయాభావం ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఇందాక అధినేత వచ్చేటప్పుడు సీఎం సీఎం అని అంటున్నారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అనుకునే మనం ఓటేసి గెలిపించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అభ్యర్థి ఎవరనేది కాదు అక్కడ ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారికి నేను ఓటేస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా మీ మనసులో అనుకొని ఓటు వేయించి ప్రజలందరికీ తెలియజేసినప్పుడే ఈ రాష్ట్రంలో స్థితిగతులు మారుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర పరిస్థితులు బాగుపడతాయి, సమాజం మారుతుంది అన్న విషయం మీ అందరూ తెలుసుకునే ఆ దిశగా మనందరం కూడా పనిచేద్దాం. సామాజిక మార్పుకి నాంది పలుకుదాం. జై జనసేన.